బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం భేటీ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఈ సమావేశం ప్రారంభమయ్యారు. రేపటి నుంచి ప్రారంభంగా ఉన్న బడ్జెట్ సమావేశాలు రేపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశం దిశానిర్దేశం చేస్తున్నారు. అనేక అంశాలు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇవాళ ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నిటి పట్ల కూడా అధినేత కేసీఆర్ సభలో వివరించాల్సిన తీరుపై సమీక్ష ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారు. ఏదైతే రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉంది, వాళ్ళ రైతులు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న దుస్థితి కనిపిస్తుంది. ఇవాళ చాలా చోట్ల ఇవాళ పంట పొలాలన్నీ కూడా పశువుల మేతకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో వీరందరికీ కూడా వారికి ఒక అండగా ఉండేందుకు, వారికి ఒక ధైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ గత 15 నెలల పాలనలో బీఆర్ఎస్ పార్టీ అనేక పోరాటాలు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది, అనేక సమస్యల విషయంలో కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నిద్ర లేపింది. ఇవాళ అనేక సమస్యల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి వారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇచ్చే విధంగా కూడా కార్యక్రమాలు చేసింది. రైతు భరోసా విషయంలో ఇవాళ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులకు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. రైతాంగానికి దీంతో తీవ్ర నష్టం ఏర్పడింది. ఇవాళ చాలా మంది మళ్ళీ సౌకర్యాల దగ్గరికి వెళ్ళి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రైతు రుణమాఫీ కూడా తూతూ మంత్రంగానే చేసింది. వాళ్ళ చాలా మంది రైతు రుణమాఫీ కాక వారు కూడా చాలా ఇబ్బందులకు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కరెంటుతో తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. చాలా చోట్ల కరెంటు సక్రమంగా రాక మోటార్లు కాలిపోవడం, షార్టర్లు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతుంది. ఇవన్నీ నేపథ్యంలో కూడా రైతాంగం చాలా ఆందోళనలో ఉన్నారు. రైతులకు ఒక భరోసానిచ్చే ప్రభుత్వం పెద్దలు లేరు, ప్రభుత్వంలోని అధికారులు లేరు. కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇటు రైతాంగానికి ఒక వారధిగా ఉండి రైతాంగానికి ఎలాంటి ఆధైర్యపడకుండా రైతులకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేపథ్యంలో వారి సమస్యలన్నీ కూడా శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి న్యాయం జరిగే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసే విధంగా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ గతంలో కొన్న పంటకే ఇప్పటి వరకు కూడా సన్నవాళ్లకు ఆనాడు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పారు. ఇవాళ మద్దతు ధర పక్కన పెడితే ఉన్న బోనస్ కూడా ఇవ్వలేని దుస్థితి. సన్నవాట్లకు ఇస్తామన్నారు, సన్నవాట్లకు కూడా ఇవ్వలేదు. అలాంటి సన్నవాట్ల బోనస్ కూడా వాళ్ళ ఖచ్చితంగా గత వానాకాలం సీజన్ లో కొన్న వరి ధాన్యానికి ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేదు. ఈ సీజన్ లోనైనా బోనస్ ఇచ్చేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసేందుకు రైతాంగానికి ఒక భరోసాను, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోయే అవకాశం ఉంది. ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలనే అన్ని కూడా ప్రజానికానికి, ఇటు రైతాంగానికి ఉపయోగపడే ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అన్ని కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రైతాంగానికి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం మెడలు వంచే వేళ ఇటు ఎమ్మెల్సీలు, అటు మండలిలో ఎమ్మెల్సీ, ఇటు శాసనసభలో ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా ఈ దిశానిర్దేశం చేసి వారికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, ఇచ్చిన హామీలు మాత్రం చాలదంటున్నాయి. ఈ హామీల అమలు కోసం బడ్జెట్ ఎంత కేటాయిస్తారు, బడ్జెట్ కేటాయింపులు ఏందనే అంశాలపైన కూడా ఈ సమావేశం దిశానిర్దేశం చేస్తారు. ఆర్థిక వ్యవస్థ కూడా రోజు రోజుకు చాలా దీనస్థితిలోకి పోతుంది. ఇటు ఆర్థిక వ్యవస్థ కుప్పకూడే అవకాశం నేపథ్యంలో ఒక ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా కూడా ఈ సమావేశాల్లో అన్ని అంశాలపైన కూడా ప్రజలకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.